7 ఏళ్ల పాపకు చాక్లెట్ ఇస్తానని పిలిచి అత్యాచారం చేసి నీటి డ్రమ్లో ముంచి ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఈ ఘటన మదనపల్లిలో జరిగింది. 2nd క్లాస్ చదువుతున్న రిస్కా ప్రియ ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్ చాక్లెట్ ఇస్తానని నమ్మించి పాపను ఇంట్లోకి తీసుకెళ్లినట్టు తేలింది. వెంటనే పోలీసులు ఆ ఇంటిని సోదా చేయగా నీళ్లు నిల్వ చేసే డ్రమ్ములో చిన్నారి డెడ్ బాడీ కనిపించింది. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆ చిన్నారిపై నిందితుడు లైంగిక దాడి చేసి ఆపై కిరాతకంగా నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడని వైద్యులు ధృవీకరించారు. ట్విస్ట్ ఏంటంటే ఈ వార్త తెలియగానే వేలాది మంది ప్రజలు నిందితుడిని మాకు అప్పగించాలని పోలీసులను కోరారు. కానీ పోలీసులు మాత్రం నిందితుడిని రక్షక వాహనంలో తరలిస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. మరుసటి రోజు ఒక చెరువులో నిందితుడు శవమై తేలాడు. ప్రజలు ఆగ్రహానికి భయపడి నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి నారా లోకేష్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్ గారు బాధితురాల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఈ విషయం గురించి ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. బాధిత కుటుంబానికి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.